హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకోగానే వెనలా కరిగిపోయే తెల్లనొక్క ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఈ తెల్లనొక్క ప్రసాదం పిల్లలకి ఏంటి బాగా పెద్దవాళ్ళైనా తినడానికి చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేసుకుని తినాలనిపించినప్పుడు చేసుకునే స్వీటు అలాగే ప్రసాదంలో కూడా చేసేయచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే తెల్లనొక్క ప్రసాదాన్ని చేసేద్దాం పదండి. తెల్లనొక్క ప్రసాదం చేయడానికి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను, 1 కప్పు. ఉప్మా రవ్వ అండి. అలాగే కాచిన పాలను కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఏదైనా 1 కప్పు కొలత తీసుకోండి. దాంతో 1 కప్పు నూక, 1 కప్పు కాచిన పాలు, 1.5 కప్పు పంచదార, 1/2 కప్పు వరకు నెయ్యి, యాలకుల పౌడరు, అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఒక పాన్ పెట్టుకుని 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి ముందు బాదం పప్పు, జీడిపప్పు బద్దలను ముందు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కనుక కొంచెం లేట్ అయిందంటే మాడిపోతాయండి. కొత్తగా చేసేవాళ్ళు కొంచెం చూసుకుని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే వెంటనే తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఈ ప్రసాదాన్ని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు. దీన్ని రవ్వ కేసరని కూడా అంటారు. ఈ ప్రసాదం అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం. ఎప్పుడైనా తెల్లనొక్క ప్రసాదం చేయమ్మన్నప్పుడు ఇది నేను చేసేస్తూ ఉంటాను. అదేవిధంగా వీడియోని కూడా పెట్టేస్తాను ఈరోజు. అదే నేతిలోకి ఈ బొంబాయి రవ్వను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ నూకను కొంచెం నిదానంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే ఈ ప్రసాదానికి అయితే టేస్ట్ అండి. నేను 1/2 కప్పులో 1/4 కప్పు నెయ్యి వేసాను. 1/4 కప్పు లాస్ట్లో వేయడానికి ఉంచాను. నేనైతే వేరే ప్లేట్లోకి వేయించిన ఈ నూక తీసేస్తున్నాను. మీరు అదే పాన్లో ఉంచేసుకుని వేరే స్టవ్ మీద వాటర్ మరిగించి కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేను మిగిలిన నూకుంటే టిష్యూతో క్లీన్ చేసేస్తున్నాను పాన్ని. 1 గ్లాసు బొంబాయి రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 1 గ్లాసు కాచిన పాలు తీసుకుంటున్నాను. అదే మీరు మొత్తం వాటర్తో చేయాలనుకుంటే 4 గ్లాసులు కూడా వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. చల్లారిన తర్వాత కూడా బాగా గట్టి పడిపోకుండా ఈ విధంగా వాటర్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ప్రసాదం. వాటర్ వేసిన తర్వాత ఏదైతే నూకతో తీసుకున్నానో గ్లాసు, అదే గ్లాసుతో పంచదార 1.5 కప్పు తీసుకుంటున్నాను. తక్కువ తినే వాళ్ళకైతే తీపి సరిపోద్ది. అదే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే గ్లాసున్నర పంచదార వేయండి. ఇందులోకి కొద్దిగా కలర్ కోసం నేను చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. పంచదార అంతా కరిగిపోవాలి. వాటర్లో పంచదార అంతా కరిగిన తర్వాత అప్పుడు కాచిన పాలను వేస్తున్నాను. ఈ పాలు వేయడం వల్ల ఈ ప్రసాదం అయితే కొంచెం కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇలా పాలు వేసి ట్రై చేసి చూడండి. ఇందులోకి 6 యాలకులను మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ యాలకుల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని ఈ పాలు వేసిన తర్వాత కూడా ఇలా మరగాలి. ఇలా పాలు నీళ్ళు కూడా ఇలా పొంగుతూ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి ఈ నూకను వేసుకుని స్లోగా కలుపుకోవాలి. ఈ నూకంతా వేసేసిన తర్వాత 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండగా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుద్ది. స్టవ్ ఆఫ్ చేసేసి వేయించి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని అలాగే యాలకుల పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని కూడా వేసేయండి. యాలకుల పొడి ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, ముందు వేసేసాను నేనైతే. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది నేను వేడిగా ఉండగానే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చల్లారిన తర్వాత ఈ ప్రసాదం ఇంకా దగ్గర పడద్దండి. మా పెద్ద బాబుకి అయితే ఎర్రనొక్క ప్రసాదం ఇష్టం. ఈ తెల్లనొక్క ప్రసాదం అయితే మా చిన్నోడికి ఇష్టం. అలాగే మీ ఫ్యామిలీలో ఈ ప్రసాదం అయితే ఎవరికైనా ఇష్టం ఉంటే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి.
మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.